బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తూ ఉంది. సుమారు 1000 మందికి పైగా ట్రెక్కర్స్ అక్కడ చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. 1000 అడుగుల ఎత్తులో ఈ తుఫాన్లో ఆ ట్రెక్కర్స్ అందరూ కూడా చిక్కుకుపోయారు. వాళ్ళని రక్షించేందుకు సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు రెస్క్యూ టీం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతానికైతే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ లో తుఫాను విభత్సం ఏ విధంగా ఉంది, తీవ్రత ఎంతగా ఉంది, అంటే అక్కడ ప్రస్తుతానికి పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం నుంచే పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది. ముందు అక్కడ కర్మ లోయ అని ఒకటి ఉంటుంది, ఆ లోయలో మంచు పడటం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి కూడా ఆ దారులు ఏవైతే ఉంటాయో, ట్రెక్కర్స్ పైకి వెళ్లే దారులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉండడంతో అసలు వాళ్ళు ఎటు నుంచి కిందకి రావాలి, ఎలా కిందకి రావాలి, ఎందుకనంటే ఒక పర్వతం మీద నుంచి మనం కిందకి దిగుతుంటే అనేక మలుపులు ఉంటాయి. ఆ మలుపులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా ఉంటాయి. అయితే అవన్నీ కూడా వాళ్ళకి అసలు అంటే మామూలుగా మన విజిబిలిటీ కూడా అక్కడ చాలా దారుణంగా పడిపోవడం కూడా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎలా కిందకి దిగాలి ఏంటి, లేదా అక్కడే ఉండాలా, అక్కడే ఉంటే హైపోథెర్మియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రెక్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కిందకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక అక్కడి నుంచి స్థానికంగా అది టింగ్రీ అంటే టిబెట్ లో టింగ్రీ కౌంటీ పరిధిలోకి వస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే అధికారులు కానీ అటు అంతర్జాతీయ సంస్థలు కానీ పెద్ద ఎత్తున రంగంలోకి దిగటం, కొంతమందిని హెలికాప్టర్ల ద్వారా మరి కొంతమందిని మాన్యువల్ గా కిందకి తీసుకొచ్చేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం 1000 మందికి పైగా అక్కడ చిక్కుకుపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో దీని ప్రకారం చూస్తే దాదాపు 1000 మంది చిక్కుకుపోయారు. అందులో 350 మందిని మాత్రమే ఇప్పటి వరకు రక్షించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన 150 నుంచి అంటే మిగిలిన వారిలో 150 నుంచి 200 మందితో ఇప్పటికి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారు. అయితే మిగిలిన దాదాపు 500 నుంచి 600 మంది పరిస్థితి ఏంటి, అసలు ఇంకా పైన ఎంతమంది ఉండవచ్చు అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియలేదు. అయితే మొత్తం వీళ్ళందరూ కూడా 16,000 అడుగుల ఎత్తులో చిక్కుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్, బేసిక్ గా మౌంట్ ఎవరెస్ట్ ని ట్రెక్ చేయడమే చాలా అతి కష్టమైన పని. అందులోనూ ఇలాగా తుఫాను టైంలో అయితే ఇంకది మాటలకు కూడా అందనంత కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 16,000 అడుగులు వాళ్ళు చిక్కుకున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎంత కష్టంగా ఉండే మారే అవకాశం ఉంది? సాధారణంగా అయితే అక్టోబర్ లో ఎవరెస్ట్ మీద వాతావరణం చాలా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మంచు అంటే తర్వాత నవంబర్ తర్వాత నుంచి కూడా మంచు పడటం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి ఈ ట్రెక్కింగ్ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది. కానీ అక్టోబర్ లో ఈ విధమైన వాతావరణం, అలాగే ఎవరెస్ట్ పై వర్షాలు పడటం, ఆ తర్వాత గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం, మంచు పడేది కూడా అతి తీవ్రంగా పడటంతో పరిస్థితి చాలా అత్యంత దారుణంగా మారిందని చెప్పాలి. దీనితో అక్కడ ఉన్నటువంటి వారికి అసలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి. అయితే కింద ఉన్నటువంటి అధికారులు, టింగ్రీ కౌంటీ అధికారులు అయితే పైన వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది, దానికి తోడు అక్కడ ఎవరెస్ట్ కింద పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. దీనితో వాళ్ళని తీసుకురావడానికి ప్రస్తుతం కొంత హెలికాప్టర్లు కూడా వాడలేని పరిస్థితి నెలకొంది. అలాగే వాళ్ళను మాన్యువల్ గా అంటే మానవ వనరుల సహాయంతో తీసుకురావాలన్నా కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త అంటే అటు అంతర్జాతీయంగా మామూలుగా మన భారత ఎయిర్ ఫోర్స్ కానీ, లేదంటే అటు అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అంటే 1000 అడుగుల ఎత్తులో ఎగరగలిగే చేతక్ కానీ, చీతా హెలికాప్టర్లు ఉంటాయి. వీటి ద్వారా ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయవచ్చు. సో ఎంతకాలం నుండి ఇలాగ తుఫాను బీభత్సం సృష్టిస్తూ ఉంది మౌంట్ ఎవరెస్ట్ మీద? అంటే ఈ ట్రెక్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతసేపటి నుంచి చిక్కుకుపోయారు అక్కడ? 3వ తేదీ సాయంత్రం నుంచి పరిస్థితి అక్కడ ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత నుంచి వారిని కిందకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే 3వ తేదీ వాస్తవానికి అప్పుడు ప్రారంభమైనప్పుడు అయితే చాలా తక్కువగా ఉంది. కానీ తర్వాత నుంచే తుఫాన్ తీవ్రత పెరిగిపోవడం, మళ్ళీ వర్షం పడటం, దానికి తోడు ఇవన్నీ మంచు భారీగా పడటం, మంచు ఆగితే వర్షం పడటం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారినాయి. దీంతోనే అయితే వారిలో మృతులు ఎవరైనా ఉండవచ్చు, ఎవరైనా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనే దాని మీద కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. సాధారణంగా మౌంట్ ఎవరెస్ట్ పైకి వెళ్లే వాళ్ళు చాలా మంది చనిపోతూ ఉంటారు. వాళ్ళ మృతదేహాలు కూడా కిందకి తీసుకురావడం కూడా చాలా పెద్ద సవాల్గానే ఉంటుంది. అలాగే అక్కడ మృతదేహాలనే కొంచెం అంటే మన మైలు రాళ్ళు అంటారు కదా, అలా వాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైనా మరణించారా లేకపోతే ఏంటనే సమాచారం కూడా అసలు అధికారులు కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి. ప్రకృతి విపత్తు అంత దారుణంగా ఉంది. ఎస్, అయితే ప్రస్తుతానికి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ లేదంటారా? అయితే వారిలో కొంతమంది మాత్రం హైపోథెర్మియాతో బాధపడుతున్నారు. హైపోథెర్మియా అంటే మనకు మంచు ఎక్కువగా ఉన్నప్పుడు మన నరాలు గడ్డగట్టుకుపోవటం కానీ, ఇవన్నీ కూడా మనం మెదడులోకి నీరు చేరటం, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరటం, ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో
ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ దగ్గర అంటే తినడానికి తిండి అన్ని ఉన్నాయి, అలాగే కొంత మద్యం కూడా తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా చూస్తే రమ్ము లాంటివి తీసుకెళ్తూ ఉంటారు చలి తట్టుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత మద్యం అవన్నీ తీసుకెళ్లారు, వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నట్లుగా కూడా అంతర్జాతీయ మీడియా అంటుంది. కానీ హైపోథెర్మియా ప్రమాదం ఉంటే మాత్రం త్వరగా అంటే వాళ్ళ చికిత్స త్వరగా అందించకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళలో కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటారా అక్కడ? అవును, హైపోథెర్మియా అనేది చాలా మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సియాచిన్ గ్లేషియర్ తీసుకుంటే, సియాచిన్ గ్లేషియర్ లో సైనికులు ఈ హైపోథెర్మియాతో ఒకప్పుడు ఎక్కువగా ఆపరేషన్ మ్యాగ్జూత్ ప్రారంభించినప్పుడు ఎక్కువగా హైపోథెర్మియాతో సైనికులు బాధపడేవాళ్ళు చాలా మంది. ఆ తర్వాత మన ఆర్మీ కూడా దాని మీద చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎంతో శిక్షణ ఉన్న సైనికులే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు అంటే సైనికులతో పోలిస్తే వీళ్ళకి శిక్షణ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఎక్కువగా హైపోథెర్మియా వస్తే మాత్రం సరైన సమయాన్ని చికిత్స అందించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అంటే ఇట్లా మిడిల్ ఆఫ్ ట్రెక్కింగ్ లో ఉన్నప్పుడు కొన్ని వేల ఎత్తులో వాళ్ళు ఉంటారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి అసలు సహాయక చర్యలు కానీ చికిత్స కానీ ఏ విధంగా అందిస్తూ ఉంటారు వాళ్ళకి? వాస్తవానికి అయితే మామూలుగా మంచు తుఫాన్ ఇది లేకపోతే ఆరోగ్యంగా ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు ఫిట్నెస్ పరీక్షలు కానీ, వాళ్ళకి శిక్షణ కానీ, ట్రెక్కింగ్ లో శిక్షణ తీసుకోవడం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటేనే వాళ్ళని పైకి అనుమతించే పరిస్థితి ఉంటుంది. దానికోసం వాళ్లే మళ్ళీ ఎవరైతే ఇప్పుడు కొంతమంది టిబెట్ వైపు నుంచి ఎక్కుతారు, కొంతమంది నేపాల్, కొంతమంది చైనా, ఇట్లా 3 దేశాల వైపు నుంచి ఎక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ముందే వైద్య పరీక్షలు నిర్వహించడం, అలాగే వాళ్ళకి మానసికంగా కూడా వాళ్ళు స్థిరంగా ఉన్నారా లేదా, వాళ్ళ ఫిట్నెస్ ఏంటి, లేదా వాళ్ళకి ఏమైనా సుదీర్ఘకాలం పాటు వాళ్ళు ఇబ్బంది పడే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందించడం కానీ, లేదా తోటి ట్రెక్కింగ్కి వెళ్లే వాళ్ళే, తోటి ట్రెక్కర్లే వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ కింద నుంచి పైకి వెళ్లి సహాయం చేసేంత సినిమా అయితే తక్కువ. ఓకే, సో ఈ పరిస్థితి అనేది అంటే ముందుగానే ఊహించి హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా వెదర్ రిపోర్ట్ కి సంబంధించి, లేదంటే ఇదంతా కూడా అకస్మాత్తుగా జరిగిపోయిందా? అకస్మాత్తుగా ఇప్పుడు మన క్లౌడ్ బరస్ట్ ఎలా జరుగుతుందో ఇది కూడా అలానే జరిగింది. ఎటువంటి హెచ్చరిక లేదు. ముందు వాతావరణం కూడా చాలా నార్మల్. అక్టోబర్ అంటే సాధారణంగా ఇప్పుడు మన లడక్ లో కానీ, లేదంటే మన సియాచిన్ గ్లేషియర్ ఇవన్నీ చూసుకున్నా సరే ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటాయి. అంటే మన మరి -60-50 అట్లా ఉండవు. కానీ ఇక్కడ ఒక్కసారిగా మైనస్లోకి భారీగా దాదాపు -50 డిగ్రీలు, -40 డిగ్రీలు పడిపోవడంతో అసలు ఏం చేయాలి ఏంటి అనే పరిస్థితి కూడా అక్కడ అర్థం కాని ఇది నెలకొంది. దీంతోనే అప్పుడు సహాయ చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఓకే, సో మరి అక్కడ చిక్కుకున్న ట్రెక్కర్స్ కి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? వాళ్ళు ఎక్కడ సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని ఏమన్నా? అట్లా ఏముండదు. అంటే ఒక రాష్ట్రానికి దేశానికి చెందిన వాళ్ళు ఉండరు, అన్ని దేశాల నుంచి కూడా. ఎందుకంటే ప్రపంచం ఎత్తైన శిఖరం కాబట్టి చాలా మంది అన్ని దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారిలో భారతీయులు ఉంటారు, ముఖ్యంగా యూరోప్ కు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మన భారతీయులకి చలి తట్టుకునే సామర్థ్యం తక్కువ. యూరోప్ కానీ, యుఎస్ కానీ, లేదంటే కెనడా, ఇట్లా రష్యాలో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సంబంధించి టిబెట్ లో వాళ్ళు కానీ, నేపాల్లో ఉండే వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటారు. చలి తక్కువగా ఉండే అంటే చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల వాళ్ళే అక్కడ ఎక్కువగా ఉండే అవకాశం. ఎస్, ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అంటే ఎప్పుడు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళందరూ కిందకి వచ్చే వరకు కూడా ఎప్పుడు పూర్తవుతుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ మంచు తుఫాన్ తగ్గాలి, తగ్గిన తర్వాత మాత్రమే వాళ్ళని కిందకి తీసుకురావడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచు తుఫాను దాదాపు ఇంకో 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త విజిబిలిటీ వస్తే మాత్రమే వాళ్ళని కిందకి తీసుకురావడానికి సాధ్యం అవుతుంది. ఓకే ఓకే వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తూ ఉంది. సుమారు 1000 మందికి పైగా ట్రెక్కర్స్ 1000 అడుగుల ఎత్తులో ఈ తుఫాన్లో చిక్కుకుపోయారు. అయితే వీళ్ళని రక్షించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే అక్కడ తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి వాళ్ళైతే సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి చూడాలి ఎంతమందిని రక్షిస్తారు. ఇప్పటికీ కొంతమందిని రక్షించినట్టుగా కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా మందిని రక్షించాలి. అక్కడ ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, లేదంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం సమాచారం కంప్లీట్గా లేదు. కాకపోతే అక్కడ కొంతమంది ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా లేదన్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది వాళ్ళందరినీ రక్షించేందుకు. సో వాళ్ళందరినీ రక్షించే వరకు, తిరిగి వాళ్ళని నార్మల్ ప్లేసెస్కి తీసుకొచ్చేంత వరకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని తెలుస్తూ ఉంది. Tá,